దేశం బంగ్లాదేశ్, రాజస్థాన్లో ఆధార్ కార్డులు, ఆదిలాబాద్లో చోరీలు, ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు. 9 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముఠ. మా వలలో చోరీ కేసులో పడ్డ నిందితులు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రు. రాజస్థాన్లో ఆధార్ కార్డు. రాజస్థాన్లో ఎవరున్నారు? మోడీ సార్, ఏంది ఇది? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? 12.5 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలో ఉండి. వాళ్ళని ధరిమేస్తాం, వీళ్ళని ధరిమేస్తాం, కాశ్మీర్ మన దాంట్లో కలుపుకుంటాం. హిందువులని రెచ్చగొట్టిరు కదా అమాయకులని. పాపం వాళ్ళందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాలుగా వాళ్ళ మీద కేసులు అయిపోయి ఇబ్బందులు పడి మీరు మంచిగా సేఫ్ సైడ్గా మీరు కూర్చుంటారు నాయకులు, కానీ కింద కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఆర్థికంగా కూడా మీరు ఎవరు ఆదుకోరు. ఆ కార్యకర్తలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. బీజేపీ కార్యకర్తలు మీరెక్కడన్నా మీ పార్టీ తరఫున డబ్బులు సంపాదించుకొని ఉన్నారా? మీ కుటుంబం కోసం పార్టీ నుంచి ఏమైనా వచ్చినాయా? మీకు ఏమీ రావు. ఆ నాయకులకేం 100 కోట్లు వస్తాయి. 100 కోట్లు మూటగట్టి ముడేసి దాచుకుంటారు. మళ్ళా వచ్చి మీతో పాటు వచ్చి మన దగ్గర ఏముంటుంది, మనది ఏముంటుంది, హే మనతో ఏముండదు అని ఛాయ్ తాగిపోతారు. అటువంటి రకంలో ఉన్న నాయకుల దగ్గర మీరు పనిచేస్తున్నారు. నేను కట్టర్ హిందూగా చెప్తున్నా. నేను ఒక కట్టర్ హిందూగా, నాకు ఇష్టమే కొన్ని పనులు హిందువులకు సంబంధించిన పనులు చేస్తే అందరు మద్దతు ఇస్తారు. రామ్ మందిర్ కోసం విరాళాల నాది కూడా భాగస్వామ్యం ఉన్నది, అందరి ఉన్నాయి. కానీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే రాజకీయాలకు వాడుకుంటున్నారు. రాజకీయాలకు వాడుకొని మరి ఇట్లా చేస్తున్నారు. మరి ఎన్ఐఏ ఉన్నది, రకరకాలు ఉన్నాయి, ఈ టీంలు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి కేంద్రం చేతుల. ఎవరెవరు వచ్చిర్రు, ఎవరెవరు పోతుర్రు, దీని మీద శ్రద్ధ పెట్టుర్రి, వెలికి తీయిర్రి, తీసి పంపిర్రి అలా దేశానికి. ఇక్కడ జైళ్ళల్లో వేసి మేత పెట్టుడు కాదు, ఎవరినొకరిని బట్టి అరెస్ట్ చేసినాం లోపలేసినాం కాదు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ఒక షెల్టర్ లేచి, ఆ షెల్టర్లో లేచి అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళ దేశానికి తరిమి అక్కడ బార్డర్లలో ఫుల్ సెక్యూరిటీ పెట్టుర్రి. వస్తుర్రు, దొంగతనాలు చేస్తుర్రు, ఉద్యోగాలు లేక ఏమి లేక హత్యలు చేస్తుర్రు, కూనీలు చేస్తుర్రు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఎవరు? బార్డర్లో ఉన్న వాళ్ళు మీరు అరికట్టాలి. అది లేక ఇది కాదు, ఓటర్ కార్డే మనకు మెయిన్, పాస్పోర్ట్ కూడా ఐడి కాదు, మనకు గుర్తింపు కాదు. ఈ ముచ్చట్లు చెప్పి ప్రజలని అటెన్షన్ డైవర్షన్ చేసి మీరు రాజకీయాలు చేస్తున్న చూడు, అది కరెక్ట్ కాదు, ఇది కాదు. అందుకనే జనాలు మిమ్మల్ని నమ్మట్లేదు, పక్కకు పెట్టి పడేసారు. అందుకనే మీకు చేతనైతే లేదని. ఇగో ఇటువంటివి జరుగుతున్నాయి. మీకు చిన్నగా అనిపిస్తాయి, ఇవి పెద్దగా చేసి చూపియండి. మరి ఈ చూపెట్టరు మీ సోషల్ మీడియా మొత్తం.